అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే heat transfer through cylindrical surfaces. Heat transfer through cylindrical surfaces. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు నేను ఫ్లాట్ ప్లేట్స్ ఆర్ స్లాబ్స్ మీద జరిగే హీట్ ట్రాన్స్ఫర్ గురించి ఒక ప్రాబ్లం చెప్పాను. అట్ ద సేమ్ టైం ఒక కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడొచ్చు. సో నార్మల్గా మనకి క్యూ అంటే ఫార్ములా ఏంటి? హెచ్ఏ ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనమాట. హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అంటే మనకి స్పెసిఫిక్గా వాడు ఇచ్చే బాడీకి కానీ లేదా మెటీరియల్కి కానీ వాడు హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది మెన్షన్ చేస్తారు. నార్మల్గా ఇప్పుడు మనం సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు పై డిఎల్ ఆర్ 2 πRL. సో ఇవి యూజ్ చేస్తాం. ఫ్లాట్ ప్లేట్ అంటే మ్యాక్సిమం 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు, లేదంటే వాడు మెన్షన్ చేస్తాడు 2x2 ఆర్ 3x3 అని చెప్పి. సో మనం దాన్ని బట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా కట్టవచ్చు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాడు లెంత్ ఆర్ డయామీటర్ ఇస్తాడు. సో మనం దాన్ని బట్టి ఏరియా ఫైండ్ చేసుకోవాలి. నార్మల్గా ఫోరియర్ లా ఆఫ్ హీట్ కండక్షన్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే Q ఈజ్ ఈక్వల్స్ టు -KA ఇంటూ DT/dx. ఇది నార్మల్ ప్లేట్కి. ఇప్పుడు రేడియస్ ఉంటుంది కాబట్టి సిలిండర్కి dr అవుతుంది ఇది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -KA ఇంటూ DT/dr. ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. Q ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ dr ఈజ్ ఈక్వల్స్ టు -KA ఇంటూ DT. ఇప్పుడు మనం దీనికి ఏరియా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. Q ఇంటూ dr ఈజ్ ఈక్వల్స్ టు -K 2 πRL ఇంటూ DT. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఏరియా ఫార్ములా చెప్పాను నేను. సో దాంట్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆ లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే Q dr ఈజ్ ఈక్వల్స్ టు -2 πKL. ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. సో వీటిని బయటికి తీసుకొచ్చేసి DT ఇలా సపరేట్గా రాద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే సిలిండర్ అనేది ఇన్నర్ రేడియస్ అండ్ అవుటర్ రేడియస్ అనేది మెన్షన్ చేస్తాడు. సో అక్కడ ఏంటంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ సర్ఫేస్ టు సెకండ్ సర్ఫేస్ హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కుంటాం కాబట్టి 1 to 2 ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ 1 to 2 dr/d. సో ఇప్పుడు మనకు నార్మల్గా దీని ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా మీకు తెలుసు, దట్ ఈస్ ln x. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యాచురల్ లాగరిథం అప్లై చేయాలి. సో ln r ఆఫ్ 1 to 2 లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. -2 πKL ఇంటూ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి? DTకి ఇంటిగ్రేషన్ T కాబట్టి 1 to 2 లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి వచ్చే వాల్యూస్ ఏంటంటే ln ఆఫ్ r2 ln ఆఫ్ r1 ఈజ్ ఈక్వల్స్ టు -2 πK ఇంటూ T2 T1 ఇంటూ L. ఆల్రెడీ ఇక్కడ ఒక L ఉంది. సో ఇప్పుడు మనం R2 ln r1 ఎలా రాయొచ్చు అంటే Q ln r2/r1 ఈజ్ ఈక్వల్స్ టు -2 πK ఇంటూ T2 T1 డెల్టా T అని రాసుకొని ఇంటూ L. ఇది ఇక్కడికి వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు మనం Q ఈజ్ ఈక్వల్స్ టు T1 T2 ln ఆఫ్ అంటే LHSలో ఉన్నదాన్ని RHSలోకి తీసుకొచ్చేస్తే ఇక్కడ 2 πKL అనేది ఉంటుంది. మనం మైనస్ లోపలికి సబ్స్టిట్యూట్ చేస్తే T1 T2 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం థర్మల్ రెసిస్టెన్స్ అంటాం. థర్మల్ రెసిస్టెన్స్. నార్మల్గా ఫ్లాట్ ప్లేట్లో థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? L/KA. ఇక్కడ ఏమైంది? ln r2/r1 / 2 πKL. ఇది థర్మల్ రెసిస్టెన్స్. సో మీకు ఫ్లాట్ ప్లేట్స్కి అండ్ ఈ సిలిండర్ సర్ఫేసెస్కి వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ థర్మల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, హాలో సిలిండర్. సో ఇప్పుడు మనం దీన్ని ఇలాగ అజ్యూమ్ చేసుకుందాం. నేను దీన్ని హారిజాంటల్గా ప్లేస్ చేశాను. సపోజ్ దీని లెంత్ అనేది సమ్ L వాల్యూ అండ్ దీని ఇన్నర్ రేడియస్ వచ్చేసి R1 అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ వచ్చేసి R2. సో మనం ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ ఎయిర్ని పాస్ చేయొచ్చు. అండ్ ఆ సిలిండర్ అనేది అట్మాస్ఫియర్లో
ప్లేస్ చేశారు అనుకుందాం. ఈ లోపల ఇన్నర్ సర్ఫేస్లో అంటే హాల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో ఒక ఫ్లూయిడ్ ఆర్ ఎయిర్ని పాస్ చేశారు. సో మనం ఏంటంటే ఈ టెంపరేచర్ నుండి ఈ టెంపరేచర్కి హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏమనుకుందామంటే ఇక్కడ టెంపరేచర్ TA అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి HA, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ HA. ఇక్కడ ఏంటంటే TB అండ్ HP. ఇప్పుడు మనకి ఇక్కడ R1 R2 అనే 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో మనం దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఇలా కిందకి ప్రొజెక్ట్ చేసుకొని ఈ R2 రేడియేషన్ కూడా కిందకి ప్రొజెక్ట్ చేసుకొని యాజ్ దే గేవ్ HA వాల్యూ ఇది రెసిస్టెన్స్ RA అవుతుంది అండ్ ఇది రెసిస్టెన్స్ R1 అవుతుంది అండ్ అనదర్ రెసిస్టెన్స్ ఇచ్చారు ఏంటది HB. సో ఇది RB అవుతుంది. ఇలాగ మనం ఈ సిరీస్ రెసిస్టెన్స్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ థర్మల్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది ఈ ఎగ్జాంపుల్కి RA ప్లస్ R1 ప్లస్ RB. నార్మల్గా మీకు ఏం చెప్పాను నేను, RA అంటే ఏంటంటే 1/HA ఇంటూ ఏరియా ఏంటి 2/R1 ఇంటూ L ఇన్నర్ సిలిండర్ యొక్క ఏరియా ప్లస్ R1 అంటే నార్మల్గా మనకు తెలిసిన రెసిస్టెన్స్ వాల్యూ ప్లస్ RB వాల్యూ ఏంటంటే 1/HB ఇంటూ 2/R2 ఇంటూ L. ఇది ప్రాసెస్. ఇలాగ మనం సాల్వ్ చేసుకోవాలి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గేట్లో ఎలాగ అడుగుతారంటే డెరివేషన్ టైప్ అడుగుతారు. అంటే థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సిలిండ్రికల్ సర్ఫేస్ ఎంత అంటే మీరు డెరైవ్ చేసి ఈ ఆన్సర్ అనేది టిక్ చేయాలి. సో నేను ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లమాటిక్ ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఇది a steel tube of 5 cm inner diameter and 7.6 cm outer diameter and K is equals to 15 watt per meter Kelvin is covered with an insulation of thickness 2 cm and thermal conductivity 0.2 watt per meter Kelvin. ఇక్కడ ఏంటంటే ఇన్సులేషన్ యొక్క థిక్నెస్ ఇచ్చాడు అండ్ కండక్టివిటీ దాని యొక్క థర్మల్ కండక్టివిటీ వాల్యూ ఇచ్చాడు అంటే K వాల్యూ ఇచ్చాడు. ఆ హాట్ గ్యాస్ అట్ 330 degrees Celsius and heat transfer coefficient of 400 watt per meter square Kelvin flows inside the tube. అంటే నేను చెప్పాను కదా హాలో సిలిండర్ అంటే ట్యూబ్ లోపల పంపించవచ్చు హాట్ గ్యాసెస్ని. ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఇన్సులేషన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఎట్ 30 degrees Celsius with H is equals to 50 watt per meter square Kelvin. Assuming a tube length of 10 meter find Q. సో ఇప్పుడు మనకి Q వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వాడు ఏమి ఇచ్చాడంటే ఒక సిలిండర్ అనేది ఇన్నర్ డయామీటర్ అవుటర్ డయామీటర్ ఇచ్చాడు, దాని యొక్క K వాల్యూ ఇచ్చాడు, ఆ సర్ఫేస్ యొక్క K వాల్యూ అండ్ అంటే థిక్నెస్ ఉన్న ఇన్సులేషన్తో కవర్ అయి ఉంది. ఆ ఇన్సులేషన్ యొక్క థర్మల్ కండక్టివిటీ కూడా మనకి వాడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఏంటంటే లోపల సిలిండర్ లోపల వాడు ఒక హాట్ గ్యాస్ని పంపిస్తుంటే అది బయట ఉన్న టెంపరేచర్ 30 degrees Celsiusతో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఎందుకంటే లోపల ఎక్కువ టెంపరేచర్ ఉంది, బయట తక్కువ టెంపరేచర్ ఉంది. సో హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. సో ఇప్పుడు ఏంటంటే Q వాల్యూ కనుక్కోవాలి. దీనికి మనకి కావలసిన వాల్యూస్ నేను ఇక్కడ ఆల్రెడీ గివెన్ అని చెప్పి రాశాను. ఎప్పుడన్నా మీరు ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు గివెన్ వాల్యూస్ రాసుకుంటే మీకు సొల్యూషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో R1 ఈజ్ ఈక్వల్స్ టు 0.025 అంటే వాడు డయామీటర్ 5 cm ఇచ్చాడు. సో నేను దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసి రేడియస్ రాశాను. అండ్ నెక్స్ట్ R2 ఈజ్ ఈక్వల్స్ టు 0.038 మీటర్స్. R3 ఈజ్ ఈక్వల్స్ టు R3 అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనకి థిక్నెస్ ఇచ్చాడు, అదేంటి R2 సర్ఫేస్ నుండి అవుటర్ సర్ఫేస్ యొక్క థిక్నెస్. సో మనకి మొత్తం సెంటర్ నుండి రేడియస్ కావాలి కాబట్టి R2 ప్లస్ థిక్నెస్ అంటే R2 0.038 ప్లస్ థిక్నెస్ ఎంత 2 cm ఇచ్చాడు. సో మీకు వచ్చే అవుటర్ సర్ఫేస్ యొక్క రేడియస్ 0.058. సో ఇన్నర్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ ఇచ్చాడు అంటే లైక్ ఆ ఏరియా యొక్క టెంపరేచర్ లోపల ఫ్లో అయ్యే ఏరియా యొక్క టెంపరేచర్ TA ఈజ్ ఈక్వల్స్ టు 330 degrees Celsius అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ 30 degrees Celsius. సో నేను మీకు ఒక డయాగ్రామ్ గీసి చూపిస్తాను సో మీకు అర్థమవుతుంది. వాడు బేసిక్గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇలాగ ఒక సిలిండర్ ఉంది, దాంట్ లోపల ఇన్నర్ రేడియస్ ఇంకొకటి ఉంటుంది అండ్ థిక్నెస్ అనేది సర్టెన్ థిక్నెస్తో బయట మీకు ఇంకొక వాల్ ఇచ్చాడు, లైక్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశాడు దానికి. సో నేను దీన్ని R1 అనుకుంటే ఇది R2 అవుతుంది అండ్ ఇది R3 అవుతుంది. సో మీకు R3 కావాలంటే రేడియస్ ఆఫ్ 2 ప్లస్ థిక్నెస్ వాల్యూ ఇచ్చాడు, మనకి ఈ థిక్నెస్ వాల్యూ ఇచ్చాడు. సో ఇది యాడ్ చేస్తే మీకు R3 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, రెసిస్టెన్స్ పైన డ్రా చేస్తున్నాను. సో మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇది వచ్చేసి R1, ఇది RA, ఇది R1, ఇది R2 అండ్ అట్మాస్ఫియర్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి RB. ఇవి రెసిస్టెన్స్ వాల్యూస్ అనమాట.
సో ఇప్పుడు మీకు నేను ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. నార్మల్గా మనకి క్యూకి ఫార్ములా ఏంటి? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా టీ డివైడెడ్ బై ఆర్ టోటల్. సో ఈ ఆర్ టోటల్ కావాలంటే మీకు ఆల్రెడీ ఫార్ములా నేను చెప్పాను, అంటే డెరివేషన్ చేశాను. కాకపోతే మీకు ఏంటంటే ఎవ్రీ ఫార్ములా మనకి డేటా బుక్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు వెళ్ళి డేటా బుక్ చూసుకుంటే, లైక్ యూనివర్సిటీ ఎగ్జామ్స్కి అయితే డేటా బుక్ అలౌ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే గేట్ ఎగ్జామ్స్కి వాళ్ళే అక్కడ డేటా ప్రొవైడ్ చేస్తారు. సో మనకి నార్మల్గా డేటా బుక్లో ఉన్న ఫార్ములా నేను రాస్తున్నాను ఇక్కడ. 2πl ఇంటూ 2πrl అనేది మనకి ఫైనల్ ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి రేడియస్ అనేది డిఫరెంట్ రేడియస్ ఉన్నాయి కాబట్టి 2πl కామన్ తీసేసుకుని యాజ్ సెట్ లెంత్ ఈస్ కామన్, అంటే లెంత్ కాన్స్టెంట్ కాబట్టి HA ఇంటూ R1 ప్లస్ 1/K1 ఇంటూ ln R2 డివైడెడ్ బై R1 ప్లస్ 1/K2 ln R3 డివైడెడ్ బై R2 ప్లస్ 1/HB ఇంటూ R3. సో మనకి HHB ఇచ్చాడు కాబట్టి టర్మ్స్ కన్సిడర్ చేయాలి, ఇవ్వకపోతే ఆ టర్మ్స్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2π ఇంటూ వాడి క్వశ్చన్లో లెంత్ ఏం మెన్షన్ చేశాడంటే మీకు 10 meters అని మెన్షన్ చేశాడు. లెంత్ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ 10 meters. సో ఇప్పుడు మనం ఆ 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి HA వాల్యూ ఇచ్చేసాడు, ఎంత 400 ఇంటూ R1 వాల్యూ మనకు తెలిసిందే 0.025 ప్లస్ 1/K1 వాల్యూ 15 ఇచ్చాడు, ln 0.038, R2 వాల్యూ R1 వాల్యూ 0.025 ప్లస్ 1/K2 వాల్యూ 0.2, అంటే ఇన్సులేషన్ యొక్క థిక్నెస్ ఇచ్చాడు. సో 0.058 డివైడెడ్ బై 0.038 ప్లస్ 1/HB వాల్యూ ప్రొవైడ్ చేశాడు. సో అక్కడ 0.058. సో ఇది మనకి ఫార్ములా. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మీకు వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ ఏంటంటే 0.04117. సో అట్లని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే Q ఈజ్ ఈక్వల్స్ టు 330 - 30 డివైడెడ్ బై 0.4117. ఇది సింప్లిఫై చేస్తే మీకు వచ్చే వాల్యూ 7453 వాట్. సో Q ఈజ్ ఈక్వల్స్ టు 7453 వాట్. ఇది మీకు సిలిండర్ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ డెరివేషన్ అని ఒక ప్రాబ్లం. హీట్ కండక్షన్ ఇన్ హాలో సిలిండర్ చూసాము. ఇప్పుడు హీట్ కండక్షన్ ఇన్ హాలో స్పియర్ చూద్దాం. సో దీనికి డెరివేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది డేటా బుక్లో. జనరల్ ఫార్ములా వచ్చేసి Q ఈజ్ ఈక్వల్స్ టు 1/4π ఇంటూ 1/HIRI² ప్లస్ 1/KI ఇంటూ 1 minus R1 minus R2 plus so on 1/KHN into RN square. సో ఇది జనరల్ ఫార్ములా దీనికి హాలో స్పియర్. సో ఇక్కడ స్పియర్ వచ్చేసి ఇన్నర్ రేడియస్ R1, అవుటర్ రేడియస్ R2 అండ్ టెంపరేచర్ ఇన్సైడ్ ఇస్ TA ఆర్ T1, దిస్ ఇస్ TB. సో ఇప్పుడు మనం దీనికి హీట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఫార్ములా ఎలా యూజ్ చేయాలని. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్లో దొరుకుతాయి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చి hollow sphere of 1 meter inner diameter, 1.6 meter outer diameter is having a thermal conductivity of 1 watt per meter degree Celsius. Meter degree Celsius అన్న కెల్విన్ అన్న మీకు యూనిట్ టైం డిఫరెన్స్ రాదు. The inner surface temperature is 70 Kelvin, outer surface is 300 Kelvin. Determine the heat transfer rate. సో ఇక్కడ Q వాల్యూ కనుక్కోమన్నాడు. హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటే Q వాల్యూ కనుక్కోమన్నాడు. నార్మల్గా ఇప్పుడు మనం దీనికి గివెన్ డేటా తీసుకుంటే ఇన్నర్ డయామీటర్ 1 ఇచ్చాడు కాబట్టి రేడియస్ 0.5 మీటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ డయామీటర్ 1.6 మీటర్ ఇచ్చాడు. సో మనం దానికి రేడియస్ 0.8 మీటర్, K వాల్యూ 1 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెల్సియస్, T1 T2 యాజ్ గివెన్. సో ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి T1 అనేది ఎందుకంటే మనకి ఇక్కడ HA ఆర్ TA అండ్ TB ఆర్ HB వాల్యూస్ ఇవ్వలేదు, సో వాటిని నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మన ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుందంటే Q ఈజ్ ఈక్వల్స్ టు delta T divided by 1/4π K into 1/R1 minus 1/R2. ఎందుకంటే HA HB లేవు కాబట్టి డైరెక్ట్గా టర్మ్స్ నెగ్లెక్ట్ చేసేసి మిగిలిన టర్మ్స్ ఓన్లీ కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ డెల్టా T అంటే 300 - 70 డివైడెడ్ బై 1/4π K వాల్యూ 1
ఇంటూ 1 డివైడెడ్ బై 0.5 మైనస్ 1 డివైడెడ్ బై 0.2. సో దీన్ని మీరు కనుక సింప్లిఫై చేసినట్టయితే మీకు క్యూ వాల్యూ 3853.68 వాట్ వస్తుంది. సో ఇది జనరల్గా స్పియర్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దానికి మనం చేయాల్సిన ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగొచ్చు. వాట్ ఈస్ ద టెంపరేచర్ at a radius of 650 mm అంటే ఒక సర్టెన్ రేడియస్ దగ్గర దాని యొక్క టెంపరేచర్ అడుగుతారు. సో అప్పుడు మనలో ప్రొసీడ్ అవ్వాలంటే ఇనీషియల్గా R1 సేమ్ ఉంటుంది. R2 అంటే అవుటర్ రేడియస్ వాడు ఇక్కడ ఇచ్చింది తీసుకోవాలి 0.65. సో దీనికి మనకు ఆల్రెడీ క్యూ వాల్యూ తెలుసు, ఎన్ని లేయర్స్ ఉన్నా కానీ క్యూ వాల్యూ మారదు. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు అంటే 300 మైనస్ అవుట్ సైడ్ టెంపరేచర్ కావాలి మనకి, అంటే T2 కనుక్కోవాలి, డివైడెడ్ బై 1/4 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ R1 ప్లేస్లో సేమ్ 0.5, R2 ప్లేస్లో 0.65 వస్తుంది. ఎందుకంటే మనం 0.65 దగ్గరే T2 కనుక్కోవాలి. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే 3583.68 వాట్ అని తెలుసు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే T2 వాల్యూ 211.53 కెల్విన్. ఇది అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ హాలో స్పియర్. ఇలాగ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎయిదర్ సిలిండర్ ఆర్ స్పియర్లో డేటా బుక్లో ఉన్న ఫార్ములాస్ ఆర్ క్వశ్చన్లో వాడు ఇచ్చిన ఈక్వేషన్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.